ట్రంప్ టవర్ బయట పార్క్ చేసిన సైబర్ ట్రక్ మంటల్లో తగలబడి పేలటంతో ఒకరు మృతి చెందారు. 7 తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ కారును టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుంటుందని టెస్లా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కారు తగలబడటం, అది వేగాస్లోని ట్రంప్ టవర్ ఎదుట జరగటం చర్చకు దారితీసింది. సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగరవేయటం సంప్రదాయబద్ధంగా వస్తుంది. అయితే వీటిని ఎగరవేసేందుకు నిషేధిత చైనా మాంజా దారాన్ని ఉపయోగించడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కొత్తగూడెంలో మాంజా దారం తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా జనగాంలోనూ 4 గాయపడ్డారు. పండగ పూట జాగ్రత్తలు తీసుకుంటూ పతంగులు ఎగరవేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ ఫార్ములా ఈ రేస్ కార్ కేసులో ఈడీ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈవేళ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, రేపు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఇంట్రాగేషన్ చేయనుంది. వీరిద్దరి వాంగ్మూలాల ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ నెల 7న ఈడీ ప్రశ్నించనుంది. అయితే విచారణకు వెళ్లింది లేనిది తమ లాయర్లు నిర్ణయిస్తారని నిన్న ఆయన చెప్పారు. విదేశీ ప్రయాణాలు చేసే భారతీయులపై కన్నేసి ఉంచాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కూడా తయారు చేయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రయాణికుల టికెట్ల నుంచి తాగే ఛాయ్ వరకు మొత్తం అన్ని ఖర్చుల వివరాల్ని ఐటీ శాఖ సేకరించనుంది. పన్ను ఎగవేసి విదేశీ టూర్లు చేసే వారి కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆఖరి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల రుణాన్ని సమకూర్చనుంది. ఇప్పటికే సర్కారు వద్ద 10,000 కోట్లుండగా ఎస్సీఆర్పీఎం కింద జనవరి, ఫిబ్రవరి, మార్చిలో నెలకు 10,000 కోట్ల చొప్పున రుణం తీసుకునుంది. ఈ మొత్తాన్ని రైతు భరోసా, సర్పంచుల బిల్లుల చెల్లింపులు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. కొత్త ఏడాది రోజున కేరళలో విషాదం చోటు చేసుకుంది. వలైకాలోని శ్రీకంఠపురంలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తాపడి 5వ తరగతి చిన్నారి మరణించింది. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వేగంగా దూసుకొచ్చిన బస్సు 3 పల్టీలు కొట్టిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనలో 13 మంది చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో ఉగ్రవాది ట్రక్తో ఢీకొట్టి కాల్పులు జరిపిన ఘటన మరొక ముందే ఈసారి ఐరోపాలో తుపాకీ గర్జించింది. మాంటినెగ్రోలో ఓ సాయుధ దుండగుడు కాల్పులకు తెగబడి 10 మందిని హత్య చేశాడు. వారిలో అతడి కుటుంబీకులు కూడా ఉండటం గమనార్హం. నిందితుడిని కో మార్టినీవుగా గుర్తించామని, అతడి కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. బార్లో చోటు చేసుకున్న ఘర్షణలు కాల్పులకు దారితీస్తుందని వెల్లడించారు. లాస్ వేగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట నిన్న జరిగిన టెస్లా సైబర్ ట్రక్ పేలుడు ఘటనపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చూడలేదని చెప్పారు. దీనిపై టెస్లా సీనియర్ టీం విచారణ చేస్తున్నట్లు, ఘటనకు గల కారణం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పంచుకుంటామని చెప్పారు. సైబర్ ట్రక్ పేలిన ఘటనలో ఒకరు చనిపోగా 7 గాయపడిన విషయం తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జూలై 3న ఆమె అరెస్ట్ అవ్వగా 10 రోజులకు బెయిల్పై విడుదలయ్యారు. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 2025లో వరుసగా రెండో సెషన్స్లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. నిఫ్టీ 73 పాయింట్ల లాభాలతో 23,816 వద్ద, సెన్సెక్స్ 241 పాయింట్ల లాభాలతో 78,240 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డిఫెన్సివ్ రంగాలైన ఫార్మా, రియల్టీ, హెల్త్ కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రైస్ నెలకొంది. ఆటో, ఫైనాన్స్, ఐటీ, పీవీటీ బ్యాంక్ షేర్లకు డిమాండ్ ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమావేశం అనంతరం జిందాల్ సంస్థ ప్రతినిధులతో సీఎం భేటీ కావచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏపీలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. డిసెంబర్ 30, 31 తేదీల్లో 331.84 కోట్ల బిజినెస్ జరిగింది. 30న 219.43 కోట్లు, 31న 112.41 కోట్ల మద్యం అమ్ముడైంది. 4 లక్షలకు పైగా లిక్కర్, 1,61,000కు పైగా బీర్ కేసులు విక్రయించారు. సాధారణ కంటే మద్యం దుకాణాలు, బార్లకు 2 గంటల అదనపు సమయం కేటాయించడంతో అమ్మకాలు పెరిగాయి.
ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ నెల 5 నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. 5, 6, 7 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పథకాల అమలును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని పేర్కొన్నాయి. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారని వెల్లడించాయి. విజయవాడ ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు 35వ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. 290కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుస్తక ఆవిష్కరణ వేదికకు రామోజీరావు, చిన్నారుల కార్యక్రమాలు నిర్వహించే వేదికకు రతన్ టాటా పేరు పెట్టారు. ఇవాళ నుంచి 12వ తేదీ వరకు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఎన్టీపీసీ నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈ నెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్, 8న పీఎం సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. సాయం విషయమై భార్య ఒత్తిడితో పవన్ ను కలిసినట్టు వెంకట్ ఓ వీడియోలో చెప్పారు. అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పవన్ తనకు వైద్య ఖర్చుల కోసం 2 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిన్న 3 కంపార్ట్మెంట్లో స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న వెంకటేశ్వర స్వామిని 69,630 మంది దర్శించుకోగా 18,965 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఏపీలో విశాఖ పోర్ట్ ఏర్పాటైన 9 దశాబ్దాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికానికి 60.28 మిలియన్ల టన్నుల సరుకు రవాణా జరిగింది. పోర్టులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాల వల్లే ఇది సాధ్యమైంది. మరింత మెకనైజేషన్ కోసం టెర్మినల్ ఆధునీకరణ, రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు చైర్మన్ అంగముత్తు వెల్లడించారు. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు పొగమంచు కురుస్తుంది. గన్నవరం విమానాశ్రయంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విమానాల ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో గన్నవరం రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యం కాగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ల్యాండింగ్ కు వచ్చిన ఓ విమానం ఎయిర్పోర్ట్ వద్ద చక్కర్లు కొట్టినట్లు తెలుస్తోంది. గంజాయి బ్యాచ్ అరాచకం సృష్టించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి సమయంలో కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణాపురం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్లపైకి దుండగులు కారును ఎక్కించి పరారయ్యారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తుండగా జరిగిన ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా సీసీటీవీ దృశ్యాలు వైరల్ అయ్యాయి.